ఈరోజు మన యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్లో పార్ట్ 4 చూస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ సెషన్లో మనం కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్లో భాగంగా రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ అండ్ రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ మెటల్స్ అనే కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు యాసిడ్ ప్లేస్లో మన డైల్యూట్ HCl, మెటల్ ప్లేస్లో జింక్ని తీసుకొని యాక్టివిటీని మనం పెర్ఫామ్ చేయబోతున్నాము. నౌ వి షల్ డూ ద యాక్టివిటీ రియాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl విత్ జింక్. మెటీరియల్ ఈ యాక్టివిటీకి ఏం కావాలనేది చూద్దాం. రిటార్డ్ స్టాండ్, కోనికల్ ఫ్లాస్క్, 2-hole రబ్బర్ కార్క్, థిసెల్ ఫనెల్, డెలివరీ ట్యూబ్, ట్రఫ్ విత్ సోప్ వాటర్ అంటే ఒక టబ్, సోప్ వాటర్తో కూడిన ఒక టబ్బు, మ్యాచ్ బాక్స్, జింక్ మెటల్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇప్పుడు ఈ మెటీరియల్ని ఏ విధంగా సెటప్ అనేది, ఎక్స్పెరిమెంటల్ సెటప్ అనేది ఎలా అరేంజ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా స్టాండ్ తీసుకున్నాను, కోనికల్ ఫ్లాస్క్ విత్ జింక్ పీసెస్ తీసుకున్నాను, 2-hole రబ్బర్ కార్క్ దానికి బిగించాను కోనికల్ ఫ్లాస్క్కి. దానిలో ఫస్ట్ హోల్లో థిసెల్ ఫనెల్ పెట్టాను, సెకండ్ హోల్లో డెలివరీ ట్యూబ్ పెట్టాను. ఈ డెలివరీ ట్యూబ్ సెకండ్ ఎండ్ని మనం సోప్ వాటర్ విత్ ట్రఫ్లో పెట్టాను. నేను మ్యాచ్ బాక్స్ పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ థిసెల్ ఫనెల్ గుండా నేను HClని పోస్తున్నాను. ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నాను, కోనికల్ ఫ్లాస్క్, 2-hole రబ్బర్ కార్క్ పెట్టాను. మొదటి దాంట్లో థిసెల్ ఫనెల్, రెండో దాంట్లో డెలివరీ ట్యూబ్ సెకండ్ ఎండ్ ఏమో ట్రఫ్లో పెట్టాను, సోప్ వాటర్ ఉన్న ట్రఫ్లో. ఈ థిసెల్ ఫనెల్ గుండా ఈ జింక్ పీసెస్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏం జరుగుతోందో. ఎప్పుడైతే ఈ జింక్ పీసెస్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసామో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని బబుల్స్ అనేవి మనకి ఇవాల్వ్ అవుతున్నాయి. చూడండి, బబుల్స్ లాగా వస్తున్నాయి. అంటే అలా బబుల్స్ వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? సమ్ గ్యాస్ ఈజ్ ఇవాల్వింగ్. ఎప్పుడైతే మనం జింక్ పీసెస్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు బబుల్స్ వస్తాయంటే సమ్ గ్యాస్ ఈజ్ ఇవాల్వింగ్. ఆ గ్యాస్ ఏమిటి అనేది ఇప్పుడు టెస్ట్ చేద్దాం. చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో. ఓకే, ఆ బబుల్స్ ఏమిటి అనేది ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ బబుల్స్ ఈ ట్రఫ్లోంచి, సోప్ వాటర్ ఉన్న ట్రఫ్లోంచి బబుల్స్ వస్తున్నాయి కదా. అక్కడ నేను ఏం చేశానంటే ఒక బర్నింగ్ క్యాండిల్ అనేది పెట్టాను. లేకపోతే ఒక మండుతున్న అగ్గిపుల్లనైనా పెట్టచ్చు, మీరు బర్నింగ్ స్ప్లింటర్ని పెట్టచ్చు. పెట్టినప్పుడు అది టప్మని సౌండ్ వచ్చి బ్లూ కలర్ ఫ్లేమ్తో వెలుగుతుంది. దాన్నే మనం పాప్ సౌండ్ అంటాం. అంటే ఆ గ్యాసు పాప్ మనకి ఇవాల్వ్ అవ్వటం వల్ల ఆ గ్యాస్ దగ్గర మనకు పెట్టినప్పుడు పాప్ సౌండ్ వచ్చింది కాబట్టి అది మన హైడ్రోజన్ గ్యాస్ అని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. అంటే జింక్ పీసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్షన్ చెంది మనకి హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేసింది అనే విషయం అర్థమైంది. చూడండి, HCl ప్లస్ జింక్ గివ్స్ రైజ్ టు ZnCl2 ప్లస్ H2. దట్ మీన్స్ యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనే విషయం మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. అబ్జర్వేషన్స్ ఇప్పుడు మనం ఏమేమి అబ్జర్వ్ చేస్తాం యాక్టివిటీలో ఒకసారి చూద్దాం. సమ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద జింక్ గ్రాన్యూల్స్. ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేసాం కదా, జింక్ గ్రాన్యూల్ సర్ఫేస్ నుంచి కొన్ని బబుల్స్ లాగా రావటం, దాన్నే మనం గ్యాస్ అన్న టెస్ట్ చేసాం దాన్ని. దిస్ గ్యాస్ బర్న్స్ విత్ పాప్ సౌండ్. ఆ పాప్ సౌండ్తో మనకి టప్మన్ సౌండ్ వచ్చింది కదా, పాప్ సౌండ్. అండ్ బ్లూ ఫ్లేమ్ విత్ బర్నింగ్ స్ప్లింటర్. ఎప్పుడైతే మనం బర్నింగ్ స్ప్లింటర్ పెట్టాం పాప్ సౌండ్ వచ్చి బ్లూ ఫ్లేమ్తో వెలిగింది. దిస్ ఇండికేట్స్ దట్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్ ఇన్ దిస్ రియాక్షన్. ఒకసారి వాట్ ఈస్ ద టెస్ట్ ఫర్ హైడ్రోజన్ గ్యాస్ అంటే మనం ఈ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ కూడా రాయాల్సి వస్తుంది. కాబట్టి రిజల్ట్ ఏమని మనం కంక్లూడ్ చేసాము? వెన్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్స్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్. యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. అలాగే 2HCl ప్లస్ జింక్ గివ్స్ రైజ్ టు ZnCl2 ప్లస్ H2. ఇప్పుడు మనం జింకు
డైల్యూట్ హెచ్సిఎల్తో ఏ విధంగా రియాక్షన్ చెంది మనకి సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ను ఫామ్ చేసిందనే విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు రియాక్షన్ ఆఫ్ డైల్యూట్ హెచ్సిఎల్ విత్ మెగ్నీషియంతో, అంటే మెగ్నీషియం మళ్ళీ ఇప్పటి వరకు మనం జింక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మెగ్నీషియం మెటల్తో, జింక్తో, ఐరన్తో, కాపర్తో, డిఫరెంట్ మెటల్స్తో యాసిడ్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది డైల్యూట్ హెచ్సిఎల్ అనేది చూద్దాం. ఇక్కడ మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని ఆ మెగ్నీషియంని డైల్యూట్ హెచ్సిఎల్లో వేయటం జరిగింది. చూడండి, అక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా కొన్ని బబుల్స్ వస్తున్నాయి, గ్యాస్ ఇవాల్వ్ అవుతోంది. గ్యాస్ ఇవాల్వ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే ఒక బర్నింగ్ స్ప్లింటర్ పెట్టాం, పాప్ సౌండ్ వచ్చి బ్లూ కలర్ ఫ్లేమ్లో వెలిగింది. అంటే మనకి ఇవాల్వ్ అయిన గ్యాస్ ఏంటి, హైడ్రోజన్ గ్యాస్. అంటే ఇక్కడ కూడా మనకి యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. యాసిడ్ని హెచ్సిఎల్ తీసుకున్నాం, మెటల్ని మెగ్నీషియం తీసుకున్నాం, సాల్ట్ MgCl2 ఫామ్ అయింది, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. రియాక్షన్ ఆఫ్ డైల్యూట్ హెచ్సిఎల్ విత్ మెగ్నీషియంని కూడా మనం స్టడీ చేసాం. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకా డిఫరెంట్ మెటల్స్ మీకు చూపిస్తాను కంపారిటివ్గా. మొట్టమొదటిది సోడియము, రెండవది మెగ్నీషియం, మూడవది జింక్. ఇక్కడ సోడియంతో చూడండి, డైల్యూట్ హెచ్సిఎల్లో సోడియం వేగానే ఎంత విగరస్గా మనకి వచ్చేస్తుందో గ్యాస్. అలాగే మెగ్నీషియం వచ్చేసరికి సోడియం అంతా విగరస్గా రావట్లేదు, విగరస్గా వస్తుంది. జింక్కి వచ్చేసరికి కొంత తగ్గింది. అంటే మనకి యాసిడ్లో మెటల్ని వేసినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, కానీ ఆ రిలీజ్ అయ్యే ఎక్స్టెంట్ అనేది మెటల్ని బట్టి మారుతుందనే విషయం కొంత మీకు అర్థమైంది. ఇక్కడ ఇంకొక విషయం చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ ఏమో నేను జింక్ పీసెస్ వేశాను హైడ్రోక్లోరిక్ యాసిడ్లో, సెకండ్ డయాగ్రామ్లో నేను కాపర్ వేశాను. ఇక్కడ జింక్ పీసెస్ వేసినప్పుడు మనకి బబుల్స్ లాగా వచ్చి గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయింది, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. అంటే మనకి సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేవి మనకి ఫామ్ అయ్యాయి. ఇక్కడ కాపర్ వచ్చేసరికి కాపర్ ఏ విధమైన రియాక్షన్ వచ్చి అందులో కాపర్ లాగే ఉంది చూడండి. ఒక్కోసారి ఎగ్జామ్స్లో అడుగుతారు, విచ్ మెటల్ డు నాట్ రియాక్ట్ విత్ డైల్యూట్ హెచ్సిఎల్ అని మనకి ABCDలో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కాపర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకని కాపర్ రియాక్ట్ అవ్వలేదు, మిగిలిన రియాక్ట్ అయ్యాయి. అలాగే రియాక్ట్ అయిన వాటిల్లో కూడా ఆ రేట్ ఆఫ్ రియాక్షన్లో ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ కనుక మీరు స్టడీ చేసినట్లయితే కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ రియాక్టివిటీ మనకి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పొటాషియం హైయెస్ట్ ఉంది, సోడియము, లిథియము, కాల్షియము, మెగ్నీషియము, అల్యూమినియము, జింకు, ఐరను, నికెలు, టిన్ను, లెడ్, హైడ్రోజన్ కంటే కింద ఉంది కాపరు, కాబట్టి హెచ్సిఎల్తో కాపర్ అనేది రియాక్ట్ అవ్వలేదు. ఇక్కడ ఒక్కోసారి మనకి ఈ రియాక్టివిటీ మీ అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డరు రాయమన్నప్పుడు ఇక్కడ చూడండి, మెగ్నీషియం కంటే జింక్ తక్కువగా ఉంది, జింక్ కంటే ఐరన్ తక్కువగా రియాక్టివిటీ ఉంది. అందుకే మోర్ రియాక్టివ్ కాబట్టి, ఇందాక మనకు సోడియం మోర్ రియాక్టివ్ కాబట్టి చాలా విగరస్గా వచ్చింది, తర్వాత మెగ్నీషియం కాబట్టి విగరస్గా వచ్చింది. జింక్లో మనకి కొంచెం తక్కువ, వీటి మీద కంపారిటివ్గా మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ తక్కువ రావడానికి కూడా కారణం అది, అంటే వాటి రియాక్టివిటీస్ అన్నమాట. మనం ఎప్పుడైనా ఇలా రియాక్టివిటీస్ గురించి మనం అండర్స్టాండ్ వచ్చినప్పుడు మనకి రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ చార్ట్ని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఈ హైడ్రోజన్ కంటే కింద ఉన్న కాపరు, మెర్క్యూరీ, సిల్వరు, గోల్డ్, ప్లాటినం అవి మనకి హెచ్సిఎల్తో రియాక్షన్ అనేది జరగదు, డైల్యూట్ హెచ్సిఎల్తో. H2SO4 కూడా డైల్యూట్ H2SO4తో రియాక్షన్ జరగదు. కాబట్టి మనకి ఈ ఎబోవ్ హైడ్రోజన్ మనకి రియాక్షన్ అనేది జరుగుతుంది. అది కూడా రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం, అంటే ఇప్పుడు టిన్ను, లెడ్, నికెల్ చాలా తక్కువగా ఐరన్ దగ్గర నుంచి జరగడానికి మనకి ప్రామినెంట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను మీకు కంపారిటివ్ ఇవ్వడం జరిగింది చూడండి, సోడియము, మెగ్నీషియము, అల్యూమినియము, ఐరను, కాపర్ ఇవన్నీ కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ఎలా రియాక్షన్ అనేది చెందుతుంది అనేది చూపించడం జరిగింది. చూడండి, సోడియం చాలా విగరస్గా ఉంది, మెగ్నీషియం, అల్యూమినియం, ఐరను, అంటే మనకి ఒక్కొక్క దానికి స్టెప్ బై స్టెప్ వెళ్ళే కొద్దీ మనకి ఏమవుతుంది, ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది తగ్గుతుంది. కాపర్కి వచ్చేసరికి అసలు జరగలేదు.
నేను అందుకే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కూడా సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింకు, ఐరన్, కాపర్ ఇచ్చి కాపర్ని నేను స్ట్రైక్ ఆఫ్ చేశాను. చూడండి, కాపర్లో జరగలేదు అని. అంటే అన్నిటికన్నా టాప్ ఎక్కువ రేట్ ఆఫ్ రియాక్షన్ దేంట్లో ఉంది? సోడియం, తర్వాత మెగ్నీషియం, తర్వాత అల్యూమినియం, తర్వాత జింకు, తర్వాత ఐరన్. కాపరు రియాక్షను జరగలేదు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక మెటలు యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. 2Na + 2HCl గివ్స్ రైజ్ టు 2NaCl + H2. అంటే ఈ యాసిడ్లో ఉన్న హైడ్రోజన్ గ్యాస్గా బయటకు వచ్చింది. ఇక్కడ కూడా అంతే. Fe + 2HCl అన్నాం కదా, ఆ హెచ్ కాస్త మనకి సాల్ట్ ప్లస్ హైడ్రోజన్గా, అంటే Fe ఈ Cl కలిసి FeCl2 ఫామ్ అయింది, హైడ్రోజన్ గ్యాస్గా బయటకు వచ్చింది. ఒకవేళ అది సల్ఫ్యూరిక్ యాసిడ్ అయినా సరే, ఇప్పుడు మెగ్నీషియం + H2SO4 వేసాను. ఇప్పటి వరకు మన HCl గురించి మాట్లాడాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్ గురించి. ఒకవేళ సల్ఫ్యూరిక్ యాసిడ్ చూసాం అనుకో, మా H2SO4, ఈ MgSO4 సాల్ట్ ఫామ్ అయింది, H2 కాస్త మళ్ళీ మనకి గ్యాస్ లాగా బయటికి ఇవాల్వ్ అయింది. అలాగే అల్యూమినియం తీసుకున్నా అంతే. అంటే ఈ యాసిడ్లో ఉన్న హైడ్రోజన్ మనకి H2 గ్యాస్గా రిలీజ్ అవుతుంది. మిగిలిన ఆ రెస్పెక్టివ్ HCl అయితే ఆ క్లోరైడ్ సాల్టు, అదే సల్ఫ్యూరిక్ యాసిడ్ అయితే సల్ఫైడ్ సాల్ట్ అనేది మనకి ఫామ్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్, హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎక్స్పెరిమెంట్ అన్నప్పుడు మీరు చక్కగా ఎయిమ్ అని చెప్పి మీరు క్వశ్చన్నే కొంచెం మార్చి రాస్తే సరిపోతుంది. టు రైట్ అన్ యాక్టివిటీ టు షో మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ రిలీజింగ్ హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పి మెటీరియల్స్ రిక్వైర్డ్, టెస్ట్ ట్యూబ్స్, డెలివరీ ట్యూబ్స్, మనం ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్న ఆ విషయాలన్నీ రాసి, ప్రొసీజర్ టేక్ అబౌట్ 10 ml ఆఫ్ డైల్యూట్ HCl ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ జింక్ గ్రాన్యూల్స్ టు ఇట్ అని చెప్పి ప్రొసీజర్ రాసి, ఇందాక మనం రాసుకున్న అబ్జర్వేషన్స్, రిజల్టు, అలాగే ఈక్వేషన్స్, ఇక్కడ కెమిస్ట్రీలో కంపల్సరీగా అక్కడ జరిగిన కెమికల్ రియాక్షన్ ఈక్వేషన్ అనేది రాయాలి. ఎయిము, ఆపరేటర్స్, మీరు ప్రికాషన్స్ కూడా రాసుకుంటే ప్రికాషన్స్ రాయొచ్చు, అబ్జర్వేషన్స్, కంక్లూజన్ ఆర్ రిజల్ట్ అండ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనేది మీరు ఎగ్జామ్లో రాయాలి. ఇది డయాగ్రామ్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్, డయాగ్రామ్ పరంగా కూడా అడుగుతారు. కాబట్టి ఆ డయాగ్రామ్ చక్కగా ప్రాక్టీస్ చేసి ప్రతి పార్ట్ అనేది కూడా మీరు నోట్ చేసి, లేబులింగ్ కూడా మీరు చాలా ఇంపార్టెంట్, వాటికి కూడా మార్క్స్ ఉంటాయి కాబట్టి లేబులింగ్ కూడా చక్కగా చేయండి. ఒకవేళ ఎగ్జామ్లో రేపు రియాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl విత్ జింక్ మనం చూసాము. ఒకవేళ వాళ్ళు రియాక్షన్ ఆఫ్ డైల్యూట్ H2SO4 విత్ జింక్ అన్నారనుకోమా, జస్ట్ సేమ్ ఏదైతే మనం ఎక్స్పెరిమెంట్ చేసామో, యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజను, ఇందా HCl + H2SO4 అనండి, మెటల్లో జింకే కాబట్టి జింక్ వేసేసేయండి, సాల్ట్ ZnSO4 + H2, జస్ట్ కొంచెం మార్చడం, అంటే HCl+లో మనం H2SO4 పోస్తాము, మిగిలిన ఎక్స్పెరిమెంట్ అంతా యాజ్ యూజువల్గా మనం రాస్తాం. మళ్ళీ గ్యాస్ రిలీజ్ అవ్వటము, పాప్ సౌండ్ మనకి వినిపించడం, ఆ పాప్ సౌండ్ వచ్చింది కాబట్టి ఈ ఇవాల్వ్ అయిన గ్యాస్ మనకి హైడ్రోజన్ గ్యాస్ అని కన్ఫర్మ్ చేసుకోవడం, అంతా యాజ్ యూజువల్ సేమ్ థింగ్ అనమాట. అంటే దీన్ని బట్టి మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, మెటల్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయితే రెస్పెక్టివ్ మెటల్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. అదే సల్ఫ్యూరిక్ యాసిడ్తో మెటల్ రియాక్ట్ అయినట్లయితే దాని రెస్పెక్టివ్ మెటల్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది వస్తుంది. దట్ మీన్స్ మనకి బ్రెయిన్లో మెటల్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ అనే విషయాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, విచ్ గ్యాస్ ఈజ్ యూజువల్లీ లిబరేటెడ్ వెన్ అన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఎ మెటల్, హైడ్రోజన్ గ్యాస్ కదా, అంటే ఏ గ్యాస్ రిలీజ్ అయినా అడుగుతారు. లేదా హౌ విల్ యూ టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ దట్ గ్యాస్, ఆ ప్రెజెన్స్ ఆఫ్ గ్యాస్ని ఎలా టెస్ట్ చేస్తావు, బై పుట్టింగ్ ఎ బర్నింగ్ స్ప్లింట్, వీ షల్ గెట్ ఎ పాప్ సౌండ్ అని చెప్పి ఆ విషయాన్ని మీరు రాయగలగాలి. అబ్జర్వేషన్స్లో మనం సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ రాస్తే సరిపోతుంది. ఒక్కోసారి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అడగచ్చు. లేదా వై పికిల్స్ అండ్ సోర్ సబ్స్టెన్సెస్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ బ్రాస్ అండ్ కాపర్ వెజల్స్ అని మనం అడుగుతారు. ఏ మెటల్ అయినా సరే మనం మెటాలిక్ సబ్స్టెన్సెస్లో సోర్ సబ్స్టెన్సెస్ని మనం ప్రిజర్వ్ చేసినట్లయితే, ఆ సోర్ అంటేనే మనం ఆల్రెడీ మన ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్న పుల్లగా ఉంది అంటే దట్ ఈజ్ అన్ యాసిడ్ అని.
కాబట్టి ఈ మెటల్స్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి మనకి కొంత కెమికల్ రియాక్షన్ అనేది జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీ షుడ్ నాట్ సోర్ సబ్స్టెన్సెస్. అంటే చింతపండు ఉంటుంది కదా, చింతపండులో టాటారిక్ యాసిడ్ ఉంటుంది కదా, లేకపోతే మన నిమ్మకాయ రసం పోస్తే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి యాసిడ్స్ మెటల్తో రియాక్ట్ అవుతాయి. కాబట్టి వీ షుడ్ నాట్ సోర్ సబ్స్టెన్సెస్ ఆర్ పికిల్స్ ఇన్ మెటాలిక్ కంటైనర్స్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ బేసెస్ చూద్దాం. సేమ్ ఇందాక ఏదైతే మనం మాట్లాడుకున్నామో సేమ్ అదే విషయాన్ని ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అంతా అలాగే మీరు ఊహించుకోండి. కాకపోతే అక్కడ మన జింక్ పీసెస్ మీద HCl పోసాం కదా, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం జింక్ పీసెస్ మీద HCl ప్లేస్లో సోడియం హైడ్రాక్సైడ్ కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ బేస్ పోస్తాం. ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అంతా యాజ్ యూజువల్గా అలాగే గుర్తుపెట్టుకోండి. కెమికల్స్ మాత్రమే మారుతాయి అన్నమాట. బేస్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. ఇక్కడ కూడా అంతే, బేస్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. అలాగే బేస్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తాను, అదే ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంటు. జింక్ గ్రాన్యూల్స్ తీసుకొని దానిలో సోడియం హైడ్రాక్సైడ్ పోసాను, అంటే బేస్ పోసాను. మళ్ళీ అలాగే బబుల్స్ లాగా మనకి గ్యాస్ ఇవాల్వ్ అయింది. డెలివరీ ట్యూబ్ గుండా సోప్ వాటర్లోకి వచ్చింది. ఆ సోప్ వాటర్ గుండా మనకి ఇవాల్వ్ అయ్యే ఆ బబుల్స్ని మనం ఏం చేసాం, ఒక బర్నింగ్ స్ప్లింటర్కి ఎక్స్పోజ్ చేసాము. అప్పుడు మనకి ఒక పాప్ సౌండ్ వచ్చింది, టప్ అనే సౌండ్ వచ్చింది. పాప్ సౌండ్తో మనకి ఆ బర్నింగ్ స్ప్లింటర్ బ్లూ కలర్ ఫ్లేమ్తో వెలగడం మనం అబ్జర్వ్ చేసాము. కాబట్టి ఆ ఇవాల్వ్ అయిన గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. కాబట్టి బేస్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎగ్జామ్లో అడిగితే ఇదే క్వశ్చన్ని మీరు చక్కగా ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అంతా ఇలా వేసి, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ అమ్మ. కాకపోతే ఇందాక మన యాసిడ్కి విత్ మెటల్ ఎలా ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్, సేమ్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంటు. జింక్ గ్రాన్యూల్స్ కూడా మార్చక్కర్లేదు, ఒక్క HCl ప్లేస్లో సోడియం హైడ్రాక్సైడ్ వేయండి చాలు. ఆ కెమికల్ ఒకటి మార్చి యాస్టీస్గా ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ చేసుకుంటే మనం సేమ్ అదే డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు సేమ్ అదే మ్యాటర్, ఇందాక ఏదైతే రాసామో అదే మ్యాటర్. ఎయిమ్ టు అబ్జర్వ్ ద రియాక్షన్ బిట్వీన్ ఏ మెటల్ అండ్ ఏ బేస్. మెటీరియల్ రిక్వైర్డ్ ఆల్రెడీ మనం చూసాం, టెస్ట్ ట్యూబ్స్, డెలివరీ ట్యూబ్స్, క్యాండిల్, NaOH, జింక్ గ్రాన్యూల్స్, ఇవన్నీ కూడా మనం చూస్తాము. ప్రొసీజర్ వచ్చేసరికి అక్కడ మన HCl పోసిన టేక్ అబౌట్ 10 ml ఆఫ్ NaOH ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ టు ఇట్. వార్మ్ ద టెస్ట్ ట్యూబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్పిరిట్ ల్యాంప్ అని చెప్పి మనం పెడతాం. ఇక్కడ మనం ఎక్స్ట్రా కొంచెం ఏంటంటే వేడి చేయాలని పెట్టాం ఎక్స్ట్రా. Observation: some gas is observed from the surface of the zinc granules. This gas burns with a pop-up sound and blue flame with the burning splinter. It indicates that hydrogen gas is evolved in this reaction. Result enti, when base reacts with metal gives hydrogen gas. Base plus metal gives rise to salt plus hydrogen. ఇందాక నేను ఏదైతే చెప్పాను యాజ్ ఇట్ ఈజ్గానే ఉంది. కెమికల్ రియాక్షను 2NaOH plus zinc gives rise to Na2ZnO2 plus hydrogen gas, salt plus hydrogen. మనం కెమికల్ రియాక్షన్ ఒకటి మార్చుకోవాలి, అక్కడ కెమికల్స్లో మనం NaOH అని మార్చుకొని సేమ్ ఎక్స్పెరిమెంట్ మనం రాసుకున్నట్లయితే యాసిడ్స్కి ఏదైతే చేస్తామో యాసిడ్స్గా మనకి సరిపోతుంది. ఇక్కడ ఇందాక ఎలా అయితే యాసిడ్స్ మనం కాపర్తో మనకి రియాక్ట్ అవ్వలేదు, ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ అన్ని మెటల్స్ అంటే మనకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ విషయాన్ని అడుగుతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రియాక్టివిటీ సిరీస్ కింద నుంచి పైకి పెరుగుతుందని చెప్పాను కదా. ఈ సోడియము, పొటాషియం, కాల్షియం ఏమో వైలెంట్గా కోల్డ్ వాటర్తో మనకి రియాక్ట్ అవుతుంది. అలాగే ఇందాక అందుకే యాసిడ్కి మనకి స్పిరిట్ ల్యాంప్ వేడి చేయలేదు, కానీ ఇక్కడ బేస్కి వచ్చేసరికి మనం హాట్ వాటర్ అనేది తీసుకున్నాం. ఇక్కడ చూడండి, రియాక్ట్ వెరీ స్లోలీ విత్ స్టీమ్ బట్ క్వైట్ ర్యాపిడ్లీ అని చెప్పి, అంటే మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, క్రోమియం వీటికి వచ్చేసరికి మనం కొంచెము హాట్ వాటర్ అనేది ఉండాలి, అప్పుడు మనకి ఆ రియాక్షన్ అనేది కనిపిస్తుంది. అలాగే చాలా తక్కువగానే ఐరన్, నికెల్ వీటిలో మనకు కనిపిస్తుంది. అసలు కాపరు మనకి
మెర్క్యూరీ వీటిలో చూసినట్లయితే మనకి రియాక్షన్ అనేది బేసెస్తో ఈ మెటల్స్ అనేవి రియాక్ట్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేయం. కాబట్టి కొంత ఈ వేరియేషన్ అయితే ఉంది. మనకి ఎగ్జామ్లో మన వరకు మాత్రం మెటల్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ అనే విషయం మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ నేను మీకు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఇవ్వటం అనేది జరిగింది. మీరు సింపుల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. బేస్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. అంటే యాసిడ్ అయినా బేస్ అయినా మెటల్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్తుంది. అంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ గ్యాస్ టెస్ట్ చేయడం, బర్నింగ్ స్ప్లింటర్ని పాప్ సౌండ్తో బ్లూ కలర్ ఫ్లేమ్తో మండుతుంది అనే విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ క్వశ్చన్ అడిగినా మీరు రాయగలుగుతారు. అలాగే మీకు ఆ డిఫరెన్స్ కూడా మీకు ఆ రియాక్టివిటీ సిరీస్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింకు, ఐరన్, కాపర్ ఈ విషయం మీకు ఆ రియాక్టివిటీ కూడా మీకు ఆ సిరీస్ ప్రకారం మీకు ఇవ్వడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ విగరస్గా ఉంది చూడండి, అక్కడ కాల్షియంలో విగరస్గా ఉంది కంపారిటివ్తో మిగిలిన వాటితో పోలిస్తే మీకు చాలా విగరస్గా కనిపిస్తుంది. కాపర్లో చాలా అసలు రియాక్షన్ కనిపించట్లేదు. ఓకేనమ్మా, ఈ విధంగా మీరు చదువుకున్నట్లయితే ఈ బేసెస్తో యాసిడ్స్తో ఏ విధంగా మనకి యాసిడ్స్ రియాక్ట్ అవుతాయి, యాసిడ్స్ బేసెస్తో మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, హైడ్రోజన్ గ్యాస్ ఎలా రిలీజ్ అవుతుంది అనే క్వశ్చన్స్ మీరు చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.